హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన బాలన్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలన్ అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే, మేరీ అనే ఒక లేడీ ఏదో తప్పు చేసి జైలు జీవితం గడిపి జైలులో ఒక బ్రోతల్ హౌస్ నడుపుతున్న ఒక లేడీ సహాయంతో జైలు నుంచి బయటకు వస్తుంది. తనతో పాటు తన బాబు కూడా శిక్షణ అనుభవిస్తూ ఉండేవాడు. అయితే ఆ బాబు వాళ్ళ నాన్న ఎక్కడా అని వాళ్ళ అమ్మకి అడగగా దానికి మేరీ రోజు రకరకాల కథలు చెప్తూ ఉండేది. అయితే వసుదేవిని ఆ కథలు ఎవరితో చెప్పొద్దని చెప్తూ ఉండేది. జైలు నుంచి బయటకు వచ్చాక ఆ బ్రోతల్ హౌస్ లేడీ దగ్గర నుంచి తప్పించుకొని చాలా దూరంగా వేరే ఊరు వెళ్ళి ఒక హోటల్లోకి వెళ్ళి ఇద్దరు బాగా భోంచేసి ఆ హోటల్ ఓనర్ని మాకు ఏదైనా పనిపించండి అని అడగగా వాళ్ళని చూసి జాలిపడిన ఆ పర్సన్ మేరీకి పని ఇస్తాడు. కానీ మేరీని కూడా తనతో పాటు తన ఇంట్లో ఉండడం వల్ల మేరీకి అది నచ్చక తనకి తన బాబుకి మధ్య ఎవరు వద్దని చెప్పి అతని నుంచి కూడా దూరంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మేరీ తనకి నచ్చని ప్లేసెస్ నుంచి వేరే ప్లేసెస్ కి మూవ్ అవుతూ ఒక పేపర్లో చూసిన యాడ్ని బట్టి నన్స్ ఇంకా అనాథ పిల్లలు ఉండే ప్లేస్ కి వెళ్లి అక్కడ క్యాండిల్స్ తయారు చేసి అవి అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేది. మేరీ తన బాబుని సరిగ్గా చూసుకోవడం కోసం థియేటర్లో వర్క్ చేస్తూ రకరకాల ప్లేసెస్ లో వర్క్ చేస్తూ ఉండేది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే తన ఐడి కార్డ్ తన్నే అడగడంతో తనకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ విధంగా తను తన కొడుకుని చూసుకుంటూ ఉండేది. తనతో ఎవరైనా సరే తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళ కంట్లో కారం కొట్టేంత గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉండేది. మరొక వైపు తను వర్క్ చేస్తున్న క్యాండిల్ షాప్ దగ్గర తన కొలీగ్ ఒక ఆమె తనకి ఒక పెళ్లి సంబంధం చూస్తుంది. అయితే అతను వచ్చి తనతో మాట్లాడిన వెంటనే తనకి ఓకే చెప్పి అక్కడి నుంచి తన కొడుకుని తీసుకొని వేరే ప్లేస్ కి మూవ్ అయిపోతుంది. మేరీ ఇలా ఎందుకు చేస్తుందంటే తను తన కొడుకు ఎవరి కింద బానిసలా బ్రతకూడదని అనుకుంటుంది. అందుకే స్వతంత్రంగా తను వర్క్ చేసుకుంటూ తన కొడుకుని ఫ్రీడంగా పెంచుదామని అనుకుంది. అందుకే ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఎవరు తన లైఫ్ లోకి రాకుండా చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత మేరీ గల్ఫ్ లో కేర్ టేకర్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక లేడీ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అవుతుంది. అయితే ఆ లేడీ తన బిడ్డతో పాటు మేరీ వాళ్ళ బాబుని కూడా చాలా బాగా చూసుకునేది. అయితే ఒకసారి మేరీని వాళ్ళ బాబు డాక్యుమెంట్స్ ఇంకా తన డాక్యుమెంట్ జెరాక్స్ తీసుకుని రమ్మని చెప్పి పంపిస్తుంది. ఇంతలోనే అతని హస్బెండ్ చనిపోవటంతో తను చాలా బాధపడుతుంది. అయితే మేరీ ఇంకా అక్కడ ఉండడం తనకి మంచిది కాదని చెప్పి ఆ సర్టిఫికేట్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తో మేరీ ఒక ఆవిడకి కేర్ టేకర్ గా జాయిన్ అవుతుంది. అయితే ఆ పెద్ద ఆవిడ తన కొడుకుతో 15 సంవత్సరాలుగా మాట్లాడడం మానేసింది. అయినా సరే అతను తన బాధ్యతగా వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెడుతూ ఉండేవాడు. అలాగే మేరీని కూడా అక్కడ పెట్టాడు. మేరీ ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ పెద్ద ఆవిడ మేరీ మీద ఇంకా తన బాబు మీద గన్ను కూర పెడుతుంది. దాన్ని చూసి వెంటనే మేరీ ఇంకా బాబు చాలా భయపడిపోతారు. అయితే ఎవరు మీరు అని ఆమె అడగగా, మేము నీకు సర్వెంట్ గా పనిచేయడానికి వచ్చాము, నన్ను మీ అబ్బాయి పంపించాడని చెప్తుంది. దానికి ఆ పెద్ద ఆవిడ సరే అని చెప్పి నాకు ఆకలేస్తుంది ఏదైనా వండి పెట్టని చెప్తుంది. వెంటనే మేరీ వెళ్ళి ఆ పెద్ద ఆవిడకి టిఫిన్ చేసి పెట్టి ఇస్తుంది. ఆ తర్వాత నకిలీ సర్టిఫికేట్స్ తో నకిలీ అడ్రస్ తో వాళ్ళ అబ్బాయిని ఆ ఇంటికి దూరంగా ఉండే ఒక స్కూల్లో జాయిన్ చేస్తుంది. అయితే మేరీ తన బాబుతో మాట్లాడుతూ, నువ్వు ఇక్కడ కొత్త నేమ్ తో జాయిన్ అయ్యావు, సో మన కథలు మనకు తెలిస్తే సరిపోతాయి, ఇక్కడ ఎవరికి మన గురించి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. దానికి బాబు కూడా సరేనమ్మా, నేను మన గురించి ఎవరితో చెప్పను అని అంటాడు. తర్వాత క్లాస్ లోకి వెళ్ళి ఆ బాబు కూర్చోడానికి ఆ టీచర్ తనకి తన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వమని అడుగుతుంది. అయితే వసుదేవికి వాళ్ళమ్మ రకరకాల కథలు చెప్పడంతో తను ఏమీ మాట్లాడలేకపోతాడు. తర్వాత మేరీ ఆ పెద్ద ఆవిడతో మాటలు కలుపుతూ ఆమె గురించి మొత్తం తెలుసుకుంటుంది. అయితే ఆమె తన కొడుకుతో 15 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు, ఎందుకంటే తను వాళ్ళ హస్బెండ్ స్వాతంత్ర యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. అయితే తన కొడుకు మాత్రం వెళ్ళి అదే బ్రిటిష్ వారి చేతుల్లో బానిసగా పనిచేస్తున్నాడన్న కోపంతో ఆమె తన కొడుకుతో మాట్లాడదు. మేరీ ప్రతిరోజు తన కొడుకుని స్కూల్ బస్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తూ ఉండేది.
ఉండేది. ఆ ముసలావిడ ఇన్ని రోజులు ఒంటరిగా ఉండటంతో వాసుతో ఆమెకి మంచి బాండింగ్ ఏర్పడింది. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరి బొమ్మలు ఒకరు వేసుకుంటూ ఒకరి మీద ప్రేమని ఇంకొకరు బయటికి చెప్పుకుంటూ ఉండేవారు. ఆ పెద్ద ఆవిడ ఈ విధంగా నవ్వి ఎన్నో సంవత్సరాలు అయిందని మేరీతో చెప్తూ ఉండేది. మరొక వైపు పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే మేరీనే మాట్లాడుతూ ఉండేది. అయితే వాళ్ళిద్దరికి మధ్య మేరీనే కమ్యూనికేటర్ గా ఉండేది. మేరీ ఒకరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళిన సమయంలో తనకి ఒక అమ్మాయి మతిస్థిమితం లేకుండా కనిపిస్తుంది. అయితే ఆమె దగ్గరికి మేరీ బ్రెడ్ తీసుకుని వెళ్ళి ఇవ్వగా ఆమె ఐడి కార్డ్ బయటపడడంతో మేరీ ఆ ఐడి కార్డ్ తీసుకుని తనతోనే తీసుకుని వచ్చేస్తుంది. అదే రోజు రాత్రి మేరీతో ఆ పెద్దావిడ మాట్లాడుతూ అంతా నేను నా గురించి చెప్పాను, కానీ నీ గురించి నువ్వేం చెప్పడం లేదే అని అడుగుతుంది. దానికి మేరీ నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదని చెప్తూ మేరీకి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది, తన హస్బెండ్ తనని చాలా ఇబ్బందులు పెడుతూ కొడుతూ చాలా రూడ్ గా హ్యాండిల్ చేస్తూ ఉండేవాడని చెప్తుంది. అండ్ అలాగే అతను చాలా మూర్ఖంగా తన పట్ల బిహేవ్ చేసేవాడని చెప్తుంది. అయితే అదే సమయంలో తను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి తెలుస్తుంది. అయితే పెట్టబోయే బిడ్డ కూడా వాళ్ళ నాన్న కింద బానిసలాగా ఉండాలని చెప్పి తనకి ఎలాంటి ఫ్రీడమ్ ఉండదని చెప్పి అలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర తను పెరిగితే తను కూడా పెద్ద అయితే అలాగే తయారవుతాడని తను ఆలోచించి వాళ్ళ నాన్న నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలని చెప్పి ఒకసారి అతన్ని చంపేస్తుంది. మేరీ ఈ నేరం చేసినందువల్లనే జైల్లో శిక్ష అనుభవించి బయటకు వస్తుంది. అయితే ఈ పెద్ద ఆవిడ మేరీతో మాట్లాడుతూ నేను చనిపోయాక ఎవరితో ఈ విషయం చెప్పకు, నా కొడుకులు ఎవరు నన్ను చూడడం నాకు ఇష్టం లేదు, అయితే నన్ను ఇక్కడ ఇంటి దగ్గరే పాతిపెట్టి దాని మీద ఒక అరటి చెట్టు వేయు, తర్వాత నువ్వే ఈ ఇంట్లో నీ బాబుతో కలిసి ఉండు అని చెప్తుంది. దానికి మేరీ సరే అని అంటుంది. అయితే ఆ పెద్ద ఆవిడ ఈ ఆస్తి కోసం నన్ను తొందరగా చంపేవు కదా అని అంటుంది. దానికి మేరీ నవ్వుతూ లేదండి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే మేరీ అక్కడ దగ్గరలో ఉండే ఒక సిటీకి వెళ్తుంది. అక్కడ తనకి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ఒక షాప్ కి వెళ్తుంది. అయితే తను గతంలో జైల్లో ఒక బ్రోతల్ హౌస్ ఓనర్ కి నేను బయటకు వచ్చాక మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె సహాయంతో జైలు నుంచి తొందరగా శిక్షను తగ్గించుకుని బయటికి వస్తుంది. అయితే బయటకు వచ్చాక ఆమెకి కనిపించకుండా ఆమె ఫోన్ నంబర్ కూడా పారేసి ఇలా రకరకాల పనులు చేసుకుంటూ తన కొడుకు కోసం బ్రతుకుతుంది. అయితే సడన్ గా ఆవిడ అక్కడ తనకి కనిపించేసరికి తను ఒక్కసారిగా భయపడుతుంది. ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ మాత్రం వీళ్ళంతా నీ ముందు వేస్ట్, నువ్వు వచ్చే ఒక్కసారి మనం లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అని అడుగుతుంది. దానికి తను ఏం మాట్లాడకుండా ఆమె దగ్గర నుంచి వెంటనే భయపడుతూ అక్కడి నుంచి పారిపోయి వెంటనే బస్సు ఎక్కుతుంది. అయితే ఆమె వెళ్తూ వెళ్తూ మేరీతో నువ్వు ఎంత దూరం వెళ్ళా నా నుంచి తప్పించుకోలేవని అంటుంది. మేరీ చాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి తన లగేజ్ మొత్తం సర్దేసుకుంటుంది. అలాగే ఆ పెద్ద ఆవిడని కూడా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ పెద్ద ఆవిడకి ఆస్తమా వచ్చి ఊపిరాడక అక్కడికక్కడే ఆమె ప్రాణాలు వదులుతుంది. అయితే ఆమె చనిపోయే ముందు తినతో మాట్లాడుతూ నువ్వు ఇలా ఎంత దూరం అని వెళ్తావు, నువ్వు ఎంత దూరం పరిగెత్తినా సరే శత్రువులు నీ వెనక వస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళని ఎదుర్కొన్నప్పుడే నీ వెనక ఎవరు రారు అని చెప్పి ఉంటుంది. ఆమె చెప్పిన మాటలకి మోటివేట్ అయిన మేరీ ఏదైనా సరే నేను చూసుకుంటా అని చెప్పి ఆమె అంత్యక్రియలు చేసి తను ఇంకా తన కొడుకుతో ఆ ఇంట్లోనే ఉండేది. మేరీకి ఆ పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నేను మా వైఫ్ మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇండియా వస్తున్నాం, నువ్వు ఆమెకి ఏం డీటెయిల్స్ చెప్పుగా అని చెప్తారు. దాంతో మేరీ చాలా టెన్షన్ పడుతున్న సమయంలో ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ మేరీ దగ్గరకు వచ్చి నీతో పాటు మరో 2 అమ్మాయిల్ని విడిపించాను కదా, వాళ్ళని నీతో పాటు ఇక్కడే ఉంచుతా, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉండాలన్నారే ఆమెను కూడా నువ్వు చంపేశావా, నువ్వు గానీ ఆ అమ్మాయిల్ని నీ దగ్గర పెట్టకపోతే నేను ఈ విషయం అందరికీ చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో తను చేసేదేమీ లేక ఆ ఇంట్లో ఉండే గన్తో ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ని ఒకసారిగా కాల్చి చంపేస్తుంది. మరొక వైపు ఆ పెద్ద ఆవిడ కొడుకు కూడా సరిగ్గా అదే సమయానికి అక్కడికి రావడంతో వాళ్ళ మీద కూడా ఆ గన్తో ఫైర్ చేస్తుంది. దాంతో వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి ఆమెని కస్టడీలోకి తీసుకుంటారు. ఈ విషయాన్ని దూరం నుంచి గమనించిన వసుదేవ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే తనని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని తన స్కూల్ బ్యాగ్ లో తన యూనిఫామ్ ఇప్పి ఆ బ్యాగ్ ని దూరంగా విసిరేసి రోడ్డు మీద
మీద ఒక డ్రాయర్తోనే ఒక రోజంతా నిల్చుంటాడు. దాంతో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ చేసి పోలీసులకి వసుదేవ్ని అప్పగించగా వసుదేవ్ పోలీసుల దగ్గర అసలేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. దాంతో తను ఏ స్కూలో వాళ్ళ అమ్మ ఎవరో ఏమీ వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న పవిత్రానికి ఈ బాబుని చూసుకోమని తన పై ఆఫీసర్ చెప్పగా తను నేను కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తానని చెప్పి అదే స్టేషన్ లో తను లవ్ చేస్తున్న అమ్మాయి వేరే కానిస్టేబుల్ ఉంటుంది. అయితే ఆమెకి ఆ బాబుని చూడమని చెప్పి తను స్కూల్కి వెళ్ళి ఇంకా వాళ్ళ అడ్రస్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. కానీ అతనికి అక్కడ ఉండే డీటెయిల్స్ అన్ని తప్పని తెలియటంతో తిరిగి స్టేషన్కే వస్తాడు. పవిత్రన్ ఏమీ తెలుసుకోకుండా స్టేషన్కి తిరిగి వచ్చేసరికి ఆ బాబు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత వాళ్ళు ఎంత వెతికినా సరే ఆ బాబు కనిపించడు. అయితే ఆ పై ఆఫీసర్ పవిత్రాన్ని నిలదీసి అడిగితే ఈ బాబు నా వల్ల ఏమీ తప్పిపోలేదు కదా, ఇక్కడ స్టేషన్లో చూసుకోమని తనకి చెప్పా, తన వల్ల ఈ బాబు తప్పిపోయాడని తన మీదకి నేరం నెట్టేస్తాడు. దాంతో తనకి అతని అసలు రంగు అర్థమయ్యి తను అతన్ని పెళ్లి చేసుకోకుండానే వెళ్ళిపోతుంది. దాంతో పవిత్రన్ ఈ బాబు వల్లే తన గర్ల్ ఫ్రెండ్ తనకి దక్కకుండా పోయిందని చెప్పి లోపల ఆ బాబు మీద చాలా పగ పెంచేసుకుంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ బాబు మళ్ళీ అదే ఇంటి ముందు వచ్చి బస్ దిగి అక్కడ వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ ఇంటి దగ్గర తనకి ఎవరు కనిపించకపోవడంతో అక్కడ దగ్గరలో తను చిన్నప్పుడు తప్పించుకునే పోలీస్ స్టేషన్ ఉంది కదా, అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పోలీసులతో 6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరెవరు పనిచేశారో వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. దాంతో తన మీద ఎవరైతే పగ పెంచుకున్నారో ఆ ఒక్క పోలీస్ అయినా పవిత్రాన్ని ఇంకా అతని అసిస్టెంట్ మాత్రమే అక్కడ ఉన్నారని తనకి అర్థమవుతుంది. బాబు పవిత్రన్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఎక్కడుందో చెప్పండి అని అడగగా అవునా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా ఎన్నో సంవత్సరాల నుంచి, వచ్చి కూర్చో అని చెప్పి పవిత్రన్ వీడిని ఎన్నో ఏళ్ల నుంచి వెతుకుతున్నా, ఇప్పటికి దొరికాడు, వీడిని వీళ్ళమ్మని ఎలా అయినా సరే నేను కలవనివ్వను అని చెప్పి అనుకుంటాడు. ఇంతలో అతని అసిస్టెంట్ ఆ బాబుని బయటికి పిలిచి రాక వీడి దగ్గరికే వచ్చావా, ఇతను నిన్ను మీ అమ్మని ఎప్పటికీ కలవనివ్వడు, తెలుసో తెలియకో నువ్వు అతని గర్ల్ ఫ్రెండ్ కి దూరం చేశావు, అందుకే అతను నీ మీద పగ పెంచుకున్నాడు, దయచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, మీ అమ్మని నువ్వు వేరే విధంగా నువ్వు వెతుక్కో అని చెప్తాడు. దానికి ఆ అబ్బాయి మా అమ్మని వెతకడానికి మీరే నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అతనితో అంటాడు. దానికి అతను సరే అని చెప్పి అతని డ్యూటీ అయిపోయిన తర్వాత వేరే పర్సన్ సహాయంతో వాళ్ళమ్మ ఒక 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించింది. తర్వాత వాళ్ళమ్మ తనకి కొడుకు కావాలని చెప్పి చాలా పిచ్చిగా బిహేవ్ చేయడంతో ఇంకా జైల్లో ఉంచడం అంత సేఫ్ కాదని చెప్పి మెంటల్ హాస్పిటల్లో తీసుకువెళ్లి జాయిన్ చేయించారని చెప్పారు. తర్వాత అక్కడ కూడా ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత తనని తీసుకువెళ్ళడానికి పవిత్రన్ అనే వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకువెళ్లారని చెప్పి అక్కడ రికార్డ్స్ లో రాసి ఉందని చెప్తారు. అయితే పవిత్రన్ మరెవరో కాదు, అక్కడ ఉండే ఆ పోలీసే. దీన్ని బట్టి ఆ బాబుకి అర్థమైంది ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ని తనకి దూరం చేయడం వల్ల వాళ్ళ అమ్మ శిక్ష కంప్లీట్ అయిపోయినా సరే తనని కలవకుండా తన కస్టడీలోనే ఉంచుకొని తనకి వాళ్ళ అమ్మని దూరం చేశాడని అర్థమవుతుంది. అయితే ప్రెసెంట్ వస్తువు మైండ్ లో ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే వాళ్ళ అమ్మ తన కోసం చాలా ఆలోచిస్తూ పిచ్చిదయ అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియక చాలా సతమతం అవుతూ ఉండేవాడు. వసుదేవ్ వాళ్ళ అమ్మని ఎలా అయినా సరే కనిపెట్టాలని చెప్పి పవిత్రన్ తనకి ఎలాంటి శిక్ష విధించినా సరే తను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి లాస్ట్ కి పవిత్రన్ దగ్గరికే వెళ్ళి మా అమ్మ ఎక్కడుందో నాకు చూపించండి అని అడుగుతాడు. దానికి పవిత్రన్ నేను నీకు మీ అమ్మని అసలు కలవనివ్వను, నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఎలా దూరం అయిందో నీకు కూడా మీ అమ్మని అలాగే దూరం చేస్తా అని అంటాడు. అయితే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను భరిస్తా, మా అమ్మని నన్ను కలపండి చాలు అని అడుగుతాడు. దానికి పవిత్రన్ నేను కలపను, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే దానికి ఆ బాబు ఆ రోజు నేను ఒక్కడనే కాదు కదా, మీ స్టేషన్ లో ఇంకొక ఖైదీ కూడా తప్పించుకున్నాడు కదా, అతన్ని పట్టిస్తే నాకు మా అమ్మని చూపిస్తారా అని అడగగా దానికి అతను సరే అని అంటాడు. ఆ రోజు స్టేషన్ లో వసుదేవ్ తో పాటు అబ్బాస్ అనే ఇంకొక ఖైదీ కూడా తప్పించుకుంటాడు. అయితే అతను ఒక పెద్ద గజ దొంగ, అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి, అతన్ని పట్టిస్తే అతనికి ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆ బాబు ఇచ్చిన డీల్ కి ఓకే అని పవిత్రన్ అంటాడు. వసుదేవ్ ఆ రోజు రాత్రి తప్పించుకున్న తర్వాత అబ్బాస్ తో కలిసి అతని వెనకే నడుస్తూ వెళ్లటంతో ఆ రోజు రాత్రి అబ్బాస్ చేసిన దొంగతనంలో
వసుదేవ్ కూడా హెల్ప్ చేస్తాడు. దాంతో అబ్బాస్ ఇంకా వసుదేవ్ని తనతో పాటు చాలా దూరమైన వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు. అయితే వసుదేవ్ అబ్బాస్తో వాళ్ళ అమ్మ కావాలని అడగగా నేను మీ అమ్మని కనిపెడతా అని చెప్పి తనకి మాట ఇస్తాడు. అయితే అబ్బాస్ ఎన్నిసార్లు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినా సరే వసుదేవ్ ఎప్పుడు వాళ్ళ అమ్మని తీసుకువస్తాడని చెప్పి అబ్బాస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ అబ్బాస్ మాత్రం ఎప్పుడూ డ్రింక్ చేస్తూ పడుకుంటూ ఉండేవాడు. మరొక వైపు వసుదేవ్ అబ్బాస్ వాళ్ళ అక్క హోటల్లో పని చేసుకుంటూ అండ్ అబ్బాస్తోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటూ స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉండేవాడు. మరొక వైపు అబ్బాస్ చేస్తున్న దొంగతనంలో వసుదేవ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వసుదేవ్కి కూడా దొంగతనం నేర్పిస్తూ ఉండేవాడు. కానీ వసుదేవ్ మాత్రం ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అతను ఎప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుని వస్తాడనని వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా వసుదేవ్ లైఫ్ లో 6 సంవత్సరాలు గడిచిపోయింది. వసుదేవ్ పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా సరే వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు తనని వదలక వాళ్ళ అమ్మ కావాలని చెప్పి తాను చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఇప్పటికీ వసుదేవ్ వాళ్ళ అమ్మ కోసం వెతకాలని అనుకుంటాడు. అందుకే అబ్బాస్ దగ్గరికి వెళ్ళి నాకు బెంగళూరులో ఒక పని దొరికింది, నేను అక్కడికి వెళ్ళిపోతా అని చెప్తాడు. దానికి అబ్బాస్ వద్దని చెప్పగా తన మాట వినకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఈ విధంగా బయటికి వచ్చిన వసుదేవ్ ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం 6 సంవత్సరాలు పెంచిన అబ్బాస్ ని పోలీసులకి పట్టించేస్తాడు. అబ్బాస్ దగ్గరికి తిరిగి వచ్చిన వసుదేవ్తో అబ్బాస్ మాట్లాడుతూ నువ్వు చిన్నవాడవని నేనప్పుడు చెప్పలేదు, మీ అమ్మ అక్కడ ఎవరినో హత్య చేసిందంట, అందుకే పోలీసులు మీ అమ్మని అరెస్ట్ చేశారు. ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు చాలా చిన్నవాడివి, బాధపడతావని నీకు చెప్పలేదు. అయితే నేను ఈ విషయాన్ని నీకు చెప్పేలోపే నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయావని చెప్తాడు. అయితే దానికి వసుదేవ్ ఈ విషయాన్ని ముందే చెప్పొచ్చు కదన్నా అని చెప్పి అంటాడు. ఎందుకంటే అప్పటికే పోలీసులు అబ్బాస్ని చుట్టుముట్టేసి ఉంటారు కాబట్టి. అయితే వసుదేవ్ చేసిన పనికి చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి అబ్బాస్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. అయినా సరే పోలీసులు అబ్బాస్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత పవిత్రన్ వసుదేవ్కి తన కస్టడీలో ఉండే వాళ్ళ అమ్మని చూపిస్తాడు. అయితే వసుదేవ్ వాళ్ళ అమ్మని చూసి తను వాళ్ళ అమ్మ కాదని చెప్పి ఒక్కసారిగా బయటికి పరిగెడతాడు. యాక్చువల్గా ఆ టైంలో జరిగింది ఏమిటంటే మేరీ ఒక పిచ్చామెను చూసిందని చెప్పాం కదా, ఆమె ఐడి కార్డుతో పాటు ఆమెను కూడా ఇంటికి తీసుకువచ్చి తనతో పాటు ఉండనిచ్చింది. అయితే సరిగ్గా తనకి అవసరమయ్యేసరికి వాళ్ళందరినీ ఆ మతిస్థీమితం లేని ఆమెతోనే కాల్చేలా చేసి అక్కడి నుంచి తను తన బ్యాగ్ ని తన బాబు బ్యాగ్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అయితే పోలీసులు వచ్చి అక్కడ చూసేసరికి ఆ మతిస్థీమితం లేని ఆ అమ్మాయి అక్కడ ఉండటంతో ఆమెనే ఆ ఇంటి పని మనిషి అని చెప్పి ఆమె వీళ్ళందరినీ కాల్చి చంపేసిందని చెప్పి ఆమెని పోలీసులు తీసుకువెళ్లి అరెస్ట్ చేసి శిక్ష విధిస్తారు. అయితే ఇప్పుడు వసుదేవ్ వాళ్ళ అమ్మ ఎక్కడైతే మిస్ అయిందో అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే అలా కొద్దిసేపటి తర్వాత వసుదేవ్ దగ్గరికి వాళ్ళమ్మ ఆ చుట్టుపక్కల ఏవో పనులు చేసుకుంటూ ఒక ముసుగులో తన దగ్గరికి వస్తుంది. అయితే వాళ్ళమ్మ వసుదేవ్తో మాట్లాడుతూ నీకు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, నేను ఎంత లేట్ అయినా సరే నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వస్తానని, నువ్వు ఇక్కడ ఉండకుండా ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతుంది. అయితే ఆ రోజు నువ్వు రాకపోయేసరికి నన్ను పోలీసులు తీసుకువెళ్ళారమ్మా అని వసుదేవ్ చెప్తాడు. ఇలా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకోవడంతో చాలా ఎమోషనల్ అయ్యి చాలా బాధపడతారు. అయితే ఇప్పుడు వసుదేవ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఇప్పుడు నా కొత్త పేరు ఏంటమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని అడుగుతాడు చిన్నప్పుడులాగే. ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకెలాంటి మూవీ అప్డేట్స్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.